నమస్తే సర్పంచ్ సార్. నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్ కొయ్యగుట్ట. సర్పంచ్ గా ఎన్నుకబడ్డా నేను. సర్పంచ్ గారు, మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? నేను గెలిచిన తర్వాత నేను చేసిన పనులు, కొత్తగా వెనకటాండలో వాటర్ మోటార్, సింగిల్ పీస్ మోటార్ దించాను, పైప్ లైన్ చేశాను. ఇంకోటి వీధి దీపాల గురించి మొత్తం పనులు చేసుకుంటా. ఇంకోటి మన చెత్త కలెక్షన్ ట్రాక్టర్లు డైలీ పంపిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇంకా రోడ్ కావాలంటే మున్సిపల్ నుంచి కొత్తగా వచ్చిన వాళ్లకు నేను సీసీ రోడ్ ఇప్పించాను, మంచిగా శుభ్రంగా చేశాను. మొత్తం పనులు చేసుకుంటానే వస్తున్నాను సార్. డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. నెలలో టూ టైమ్స్ డ్రైనేజ్లు మొత్తం క్లీన్ చేపిస్తున్నా. వాటర్ ట్యాంక్ నెలలో 3 సార్లు శుభ్రంగా కడిపిస్తున్నాను. మీ ఆమ్లెట్ గ్రామంలో రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది? బీటీ రోడ్ల పరిస్థితి ఉంది, వాటర్ సమస్య ఎట్లా ఉంది? వాటర్ సమస్య చాలా బాగుంది. రోడ్లు అయితే ఇంకా కావాలా సార్, సీసీ రోడ్లు ఇంకా కావాలా, కానీ ఇంకా శాంక్షన్ కాలేవు. వచ్చినాక అవి కూడా చేయిస్తాను. విద్యుత్ దీపాల పరిస్థితి ఎట్లా ఉంది? విద్యుత్ స్తంభాలు మీకు ఎన్ని అవసరం ఉన్నాయి? మాకు విద్యుత్ స్తంభాలు ఇంకొక 12 విద్యుత్ స్తంభాలు కావాలి సార్. ఇంకోటి ఏంటంటే బుడ్డి కూడా శాంక్షన్ అయిపోయింది, చేయించాను. సింగిల్ పీస్ది శాంక్షన్ అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి అది ఫీడ్ చేస్తామన్నారు. నిన్ననే ఫోన్ చేసిరు సార్లు. అది కూడా చాలా బాగుంది, చేపిచ్చేస్తున్నాను. అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లుంది, వాటి పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్ బాగానే ఉంది సార్. పిల్లలను చాలా మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా ఫుడ్ ఇస్తున్నారు, టైంకు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. ఫుడ్ గురించి బాధపడకుండా, ఏ టెన్షన్ లేకుండా పిల్లల్ని జోకుతున్నారు, కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నారు. వాళ్ళకు చాలా బాగా నడుస్తున్నారు సార్. ప్రతి నెల 1వ తారీఖు పిలుస్తాను, నేను వెళ్తాను, చూస్తాను. అది ప్రతి నెల వెళ్తాను సార్. విద్యా వ్యవస్థపై మీ స్కూల్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి? స్కూల్ బాగానే, ఇప్పటికైతే హాలిడే ఉన్నది. ఇంతకుముందు నడిచిన చాలా బాగానే నడిచింది. సార్లు కూడా టైం టు టైం వస్తున్నారు, వాళ్ళకు కూడా ఫుడ్ మంచిగా ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి తిన్నాను, ఫుడ్ చెక్ చేశాను, బాగా మంచిగా చేస్తున్నారు. ఆయామ కూడా మంచిగా ఉంటున్నది, అక్కడ కూడా శుభ్రంగానే ఉంటున్నది బాగా. అక్కడ ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ లెట్రిన్ బాత్రూమ్ కావాలంటే కూడా ఇంకోటి కట్టిస్తున్నాను, నడుస్తుంది, వర్క్ నడుస్తున్నది. ఇంకో 15-20 రోజులు అది కూడా ఓపెన్ చేపిచ్చేస్తాం. సర్పంచ్ సార్, మనం నూతనంగా ఎన్నికైన తర్వాత ఇప్పటిదాకా ఏమేమి పనులు చేయించారు మీరు? బోర్లు వేయించాను, పైప్ లైన్ చేయించాను, సీసీ రోడ్ వేయించాను, అంగన్వాడీ బాత్రూమ్లు కట్టిస్తున్నాను, సీసీ రోడ్ వేసాను, ఈ వర్కులు చేశాను సార్. ఇంకా డ్రైనేజ్లు, వాటర్ ట్యాంకులు అవన్నీ క్లీన్ అయితే కంటిన్యూ నెలలో 2 టైమ్స్ క్లియర్ గా చేయిస్తున్నాం సార్. మీ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తుంది? మా పాలకవర్గం చాలా బాగుంది సార్. ఎందుకంటే ఐకమత్యంగా మేము చేసుకున్నది, అందరూ సహకరిస్తున్నారు. అందరితో నేను కలిసి నడుస్తున్నాను. వాళ్ళని కూడా నా వెంబడి తీసుకొని పని చేపిస్తున్నాను సార్. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి, కానీ ఎవరు కట్టుకోలేరు సార్. ఎందుకంటే చాలా పేదవాళ్ళు. ఇంకోటి ఏంటంటే భూమి ఎక్కడి నుంచి కొట్లాటలు, భూమి లేదు, స్థలం లేదు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడి కట్టుకుంటామని ఫస్ట్ అన్నారు. దాని తర్వాత ఏమో శాంక్షన్ చేసిన తర్వాత 9లో 4 వచ్చి 4లో 2 వచ్చి 2లో అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ప్లేస్ లేదు, భూమి తక్కువ ఉన్నది. 2-3 అన్నదమ్ములు, నాకు కావాలా అని ప్లేస్ లేక నేను ఈ విషయం సార్ దగ్గర కూడా తీసుకెళ్లాను, చెప్పాను. సార్ కూడా ఎక్కడైనా ప్లేస్ చూడండి సార్, డబుల్ బెడ్రూమ్లు మీరు శాంక్షన్ చేసి మీరు కట్టించినట్లా కట్టిస్తే వాళ్ళు మీకు కూడా పేరు ఉంటుంది, మన హయాంలో కూడా నాకు కూడా పేరు ఉన్నట్టుంటది అని సార్ దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్లాను, చేపిస్తాం. సరే, అవకాశం ఇక వచ్చిందంటే కట్టిద్దాము, చేద్దామని సార్ కూడా అన్నారు. మీ గ్రామం నుంచి మీ సమస్యలను మీ ఎమ్మెల్యే గారికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇక మా ప్రజలను తీసుకెళ్లి సార్ తోటి కల్పించి మాట్లాడించి చేపిద్దామని ఆ ఉద్దేశంలో అందరినీ మన గ్రామ సభలో కూడా చెప్పాను. సార్ తోటి కలిసి మాట్లాడదాం, అందరం కలిసి వెళ్దాం. ఎందుకంటే మనకు ప్లేస్ లేదు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కట్టుకోవడానికి డబ్బులు లేదు, భూములు కూడా లేవు, చాలా తక్కువలో ఉన్నారు. కాబట్టి ఈ విషయం సార్ చెప్పి సార్ తోటి కూర్చొని డిస్కషన్ చేసి మాట్లాడి అది నిర్ణయం తీసుకున్నామని. నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ విషయం మీ పాలకవర్గం ఏం చేద్దాం? మా పాలకవర్గం నుంచి నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసము సార్ గ్రామ సభలో కూడా చెప్పాము, మన సెక్రటరీ మేడం కూడా చెప్పాను, ఏఓ సార్ కూడా చెప్పాను. వాళ్ళందరినీ చెప్తే సరే శాంక్షన్ చేద్దాము, నెక్స్ట్ గ్రామ పంచాయతీ దాకా శాంక్షన్ చేపించి కట్టే ప్రయత్నం చేద్దామని సార్లు కూడా చెప్పారు. గ్రామంలో ఉన్న మెయిన్ సమస్య అంటే పరిష్కారంకు పాలకవర్గం ఎట్లా చేస్తారు? ఇక అందరం కలిసి నిర్ణయం చేసుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటాం సార్. కూర్చొని అందరం పాలకవర్గం అందరం కూర్చొని మొత్తం కూర్చొని మాట్లాడి ఇది చేద్దామంటే తీర్మానం రాసి ఇస్తాం, ఏ విషయంలో అయినా కానీ.
మీరు నూతనంగా గెలిచిన తర్వాత మీరు మీ గ్రామంలో మీరు సొంతంగా గుర్తించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా? నేను సొంతగా గుర్తింది ఏం లేదు సార్. ఇంకా అందరం కలిసి చేసే నిర్ణయం. నేను సొంత నిర్ణయం ఏది తీసుకోలేను సార్ ఇప్పుడు దాకా. యువత రాజకీయాలకు వచ్చింది, స్థానికంగా యువతనే రాజకీయాలు నడుస్తుంది. ఈరోజు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మంచిగా చేయాలనే ఉద్దేశం సార్. మనం అన్నప్పుడు ఏదైనా మన ఊరి కోసం మంచి చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా అన్న ఉద్దేశమే మా లక్ష్యం అన్నట్టు. మా బాడీ టీమ్స్ మొత్తం అంది అదే లక్ష్యం మాకు అందరికి. అన్న, మీకు ఏకగ్రీవంగా ఏకగ్రీవం చేసినటువంటి మీ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకుంటారు? నా తరఫు నుంచి సార్ అందరికీ ధన్యవాదాలని తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చెప్పారు, నేను వాళ్ళతో కలిసి ఉంటున్నాను, వాళ్ళు కూడా నాతో కలిసి ఉన్నారు, అందరం ఐకమత్యంతో నడవాలని, అదే నాకు ధన్యవాదాలతోటి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇదే విషయంలో మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే విషయంలో ఇక చెప్పేది ఏమున్నా సార్, అదే మేము అందరం కలిసి సార్ని కలిసి మన ఊరి కోసం మనం బాగు చేయాలనే ఉద్దేశంతో ఆ సార్ని కలవాలని మా ప్రజ్ఞప్తి సార్. అదే